ఇప్పుడు మీ దగ్గర చేతిలో కొన్ని అక్షరాలు బొమ్మల కార్డులు ఇచ్చున్నా, ఓకేనా? ఇప్పుడు నేను ఒక్కొక్కళ్ళని పిలుస్తాను. ఎవరి పేరు చెప్పానో వాళ్ళు మీకు ఇచ్చిన కార్డులో ఉండే అక్షరం చదివి ఆ బొమ్మలు చదవాలి, ఓకేనా? ఫస్ట్ భావన చదువుపమ్మా. గుడ్. నెక్స్ట్ సాహిల్ నువ్వు చెప్పమ్మా. మీరు గమ్మున ఉండాలి మిగతా వాళ్ళు. దండ, దంతం, ఘంటిక, ఓకే. కింద పెట్టి చెప్పు. భా, భా, అం, ఓకే. గణేష్ నువ్వు చెప్పు. కింద పెట్టి చెప్పు. అంతే. అరటి, మళ్ళా చెప్పు. నెక్స్ట్ ఇంకెవరు మిగిలి ఉంది? చంచయ్య నువ్వు చెప్పు. ఇంకా ఉడత ముందు ఏముంది చెప్పు, చూపించి చెప్పు. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ? ఓకే. మీకు ఎప్పుడైనా కోపం వచ్చిందా కోపము? ఎందుకు వస్తుంది కోపము?
ఎవరైనా కొడితే కోపం వస్తుంది. ఇంకా ఎవరన్నా ఏమన్నా ఈకపోతే కోపం వస్తుంది. ఓకే. ఇంకా ఫ్రెండ్స్ కొట్టుకుంటే కోపం వస్తుంది. అది ఇంకా మీ అమ్మ కొడితే కోపం వస్తుంది. నీకా కోపం వస్తే మీ అమ్మని కొడతా మీ అమ్మనే కొట్టచ్చా? అటు కొట్టకూడదు, తప్పు. అమ్మని కొట్టకూడదు, పెద్దవాళ్ళని కొట్టకూడదు. నువ్వు కూడా కొడతావా? సరే, ఓకే. ఇంకెప్పుడు కోపం వస్తుంది? సరే, మీరెవరిని కోపగించుకున్నారు? మీ అక్క వాళ్ళనా? ఎందుకు? మీ అక్క నిన్ను ఊరికంటే కొట్టద్దా? చెంచయ్యని చూస్తే ఎందుకని? అదిగో చెంచయ్యని చూస్తే గణేష్కి సాహిల్కి కోపం వస్తుందంట. ఎందుకు? ఉండు ఎందుకురా కోపం ఎందుకు వస్తుంది? ఏం చేస్తాడు? అదే ఎందుకో చెప్పండి. చెంచయ్య అంటే కోపం ఎందుకు? ఎందుకో చెప్పాలా? కోపం అన్నారు. ఏం చేశాడు వాడు? మిమ్మల్ని కొట్టాడా? బాత్రూంలో వేసి తలుపేస్తా. గణేష్ కూడా వేస్తాడు. అయితే గణేష్ని కూడా కోపం పడాలి. అట్లా ఎవరన్నా తప్పు పనులు చేస్తే కూడా కోపగించుకుంటాం, అంతే కదా? మీరు ఎప్పుడన్నా నవ్వారా? ఎప్పుడు నవ్వుతారు? మీకు ఎప్పుడు నవ్వు వస్తుంది? కామెడీ చేసినప్పుడు. ఎవరైనా తమాషా చేస్తే నవ్వు వస్తుంది. ఏంది? కితకితలు పెడితే అంటే చక్కలకిలు పెడితే కూడా నవ్వు వస్తుంది. ఓకే. ఇంకా చెప్పండి. మోటు పోటు చూస్తే ఏం చూస్తే? బియ్యం చూస్తే నవ్వు వస్తుందంట. అందరు కాదు, గణేష్ నువ్వు చెప్పు. నవ్వు వస్తుంది. ప్రీతి నీకేం చూస్తే నవ్వు వస్తుంది? చింటూ. సాహిల్ నీకు? డోరేమోనా? నీకు? చెంచయ్య నీకేం చూస్తే నవ్వు వస్తుంది? ఓకే. నువ్వు ఏందో చెప్తున్నారా? నాకు ఒక్కటి కూడా తెలియదు మీరు చెప్పేదా. హనీఫా? ఓకే, సరే. ఇంకా ఇవన్నీ చూస్తే మీకు టీవీలో అవి చూసినప్పుడు నవ్వుకుంటారు, అవునా? ఓకే. తర్వాత మీకు ఏడుపు బాధ వస్తుంది కదా, ఎప్పుడు ఏడుపు వస్తుంది? ఎప్పుడు బాధ వేస్తుంది మీకు? ఎవరైనా కొడితే, ఎవరైనా పడితే, సైకిల్ నుంచి పడి, అమ్మ కొడితే కూడా ఏడుపు వస్తుంది. ఇంకా కొనుక్కోవడానికి డబ్బులు ఇకపోతే కూడా ఏడుస్తారా? ఏడవచ్చా? పాపం ఉంటే ఇస్తారు కదా. ఏంది అక్కలో కొడితే కూడా ఏడుపు వస్తుంది. మీ అక్క నిన్ను బాగా కొట్టిద్దా? ఎందుకు కొడుతుంది? మీరు మీ అక్కకి కోపం తెప్పిస్తారా? మరి ఎందుకు కొడతారు? మీ దగ్గర ఉన్నది ఈకపోతే కొడతారు. ఓకే, సరే. మీరు నేనేం చెప్తే ఆ యాక్షన్ చేయాలి. అందరూ ఒకసారి ఎట్లా నవ్వుతారు? నవ్వండి. ఇటు చూసి నవ్వండి. అందరు ఇటు చూసి నవ్వండి. అందరూ మీకు బాధ వేస్తుంది అనుకో, ఏడుపు వస్తుందంటే అప్పుడు ఎట్లా పెట్టుకుంటారు?
కోపం వచ్చింది అనుకో ఎటు చూస్తారు. నవ్వతా కోపం వస్తే నవ్వు వస్తుందా? నవ్వుతున్నారు కొంతమంది. అబ్బో ప్రీతి భలే చూస్తుంది. సత్య ఇటు చూడు. అబ్బో భావన భావన ప్రీతి ప్రీతి మాత్రం సూపర్గా చూస్తుంది కోపం వచ్చినట్టు. ఓకే. భయం వేసిందా ఎప్పుడన్నా? భయం వేసిందా? ఎట్లా భయం వేస్తుందా? నవ్వుతారా భయం వేస్తే? సరే సరే ఇంక ఆపండి. మీకు భయం వేసినప్పుడు ఎట్లా ఎందుకు భయం వేస్తుంది మీకు? దయ్యాలు చూస్తే భయం వేస్తుందా? అబ్బాయిలకు భయం ఉండదా? అమ్మాయిలకు ఉంటుందా? ఎవరు చెప్పారా? అడితే నీకు భయంలే దయ్యం అంట. ఆత్మలు దయ్యాలు ఎక్కడున్నాయిరా? ఎవరు చెప్పారా మీకు? చచ్చిపోయిన వాళ్ళని చూస్తే భయమా? చచ్చిపోయిన వాళ్ళ ఆత్మ వస్తుందా? యాడికి రాదు. సరే ఇంకా దేనికి భయం వేస్తుంది? అవునా? ఎవరన్నా మీకు చాలా తెలిసే, నా తెలీదే ఇవన్నీనా? వాన వస్తే ఉరుములు మెరుపులు వస్తే భయం. ఇంకా ఇంకా ఏం చూస్తే భయం? పులిని చూస్తే నాకు కూడా భయం. సింహం చూస్తే భయం. పాము చూశారు. గణేష్కి ఏమి చూస్తే భయం? అట్టయితే ఇన్నొకళ్ళ జూకి తీసుకోపోయి పుల్లు దగ్గరికి వేసేద్దాం. అప్పుడు భయపడుతుందో లేదో చూద్దాం. పాముని తీసి చొక్కాలు వేద్దాం. సరేనా? ఏమరా ఇప్పుడు దాకా భయం లేదంటే? సరే అంతే, కదిలించొద్దు.